బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాటలైతే వినబడుతున్నాయి. చాలా మంది అయితే బిఎస్ఎన్ఎల్కి మనకి ఈ ప్రైవేట్ కంపెనీస్ నుంచి అయితే మనకి జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి, విఐ నుంచి అయితే మనకి బిఎస్ఎన్ఎల్కి అయితే చాలా మంది అయితే షిఫ్ట్ అవుతున్నారన్నమాట. ఎందుకు షిఫ్ట్ అవుతున్నారంటే మాత్రం మెయిన్ కారణం చెప్పొచ్చేసరికి మీకు ఈ ప్రైవేట్ కంపెనీస్లో టారిఫ్ ప్లాన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ హై కాస్ట్లో అయితే దాదాపు 25% దాకా అయితే మనకి పెంచడం అయితే జరిగిందనమాట. మనకి మెయిన్ కారణం అయితే ఇదే. దీని నుంచి అంటే మనకి రీఛార్జ్ ప్లాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది అయితే బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. బిఎస్ఎన్ఎల్లో మాత్రం ప్లాన్స్ చూసుకుంటే మాత్రం కేవలం 150 రూపీస్కి మాత్రం మనకి 28 డేస్, దాంతోపాటు మనకి 2 GB పర్ డే ప్లాన్స్ అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇలాంటి మంచి మంచి ప్లాన్స్ అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ అయితే ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాత్రం మధ్యప్రదేశ్లో ఏకంగా మనకి 2 వీక్స్లోనే మాత్రం ఇది 2 లక్షల మంది అయితే సబ్స్క్రైబర్స్ని అయితే వీళ్ళు మాత్రం బిఎస్ఎన్ఎల్ అయితే మనకి తెచ్చుకోవడమే జరిగింది అనమాట. మనకి బిఎస్ఎన్ఎల్కి చాలా మంది అయితే షిఫ్ట్ అవుతూ ఉన్నారు. మనకి మెయిన్ కారణం అయితే మాత్రం ప్లాన్స్ అని చెప్పొచ్చు. మాత్రం రీఛార్జ్ ప్లాన్స్ అయితే మాత్రం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నెట్వర్క్ అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ అని చెప్పొచ్చు. మాత్రం అంటే మనకి తక్కువ రేట్లోనే మనకి మంచి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి చాలామంది అయితే బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ అవ్వడమే జరుగుతుంది అనమాట మనకి. ఎందుకంటే మాత్రం ఇందులో మాత్రం రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఏకంగా 350-300 రూపీస్ అయితే మాత్రం మినిమం రీఛార్జ్ అయితే ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్లో మాత్రం. కాకపోతే మాత్రం బిఎస్ఎన్ఎల్లో చూసుకుంటే మాత్రం కేవలం మనకి రీఛార్జ్ ప్లాన్స్ అయితే మాత్రం 108 రూపీస్ ఇలాగైతే స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట మనకి అన్లిమిటెడ్ ప్లాన్స్ అయితే మాత్రం. ఇంకా మెయిన్లీ ఇంకా బిఎస్ఎన్ఎల్లో మాత్రం 4G నెట్వర్క్ అయితే మాత్రం ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే కంప్లీట్ అయితే రాలేదన్నమాట మనకి. కాకపోతే మనకి జియో లాంటి కంపెనీస్, ఎయిర్టెల్ లాంటి, విఐ లాంటి కంపెనీస్లో అయితే మాత్రం ఏకంగా మనకి 5G నెట్వర్క్ కూడా అయితే మనకి నడుస్తుంది అనమాట మాత్రం. కాకపోతే మనకి బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రం ఇంకా 3G నెట్వర్క్ లైన్ అయితే ఉంది మనకి. కాకపోతే కొన్ని స్టేట్స్లో మాత్రం కొన్ని దగ్గర అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ అయితే మనకి 4G సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే మన దగ్గరలో అయితే మాత్రం ఇంకా 4G అయితే ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే మాత్రం. వీళ్ళు కన్ఫామ్గా చెప్పేది ఏంటంటే మాత్రం ఆగస్టు 15లోగా మేమైతే మాత్రం ఖచ్చితంగా మేము 4G నెట్వర్క్ని తీసుకొస్తామని అయితే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా అయితే చెప్తున్నారు. బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు 5G నెట్వర్క్ కూడా మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇది మనకి టాటా కంపెనీతో అయితే వీళ్ళు కొన్ని పార్ట్నర్షిప్ తీసుకొని అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మాత్రం వీళ్ళు 5G నెట్వర్క్ని అయితే తీసుకురాబోతున్నారు తొందరలోనే మాత్రం. బిఎస్ఎన్ఎల్ అంటే మనకి టాటాతో కలిసి అయితే వీళ్ళు వర్క్ చేయబోతున్నారు. చాలామందికి అయితే తెలిసే ఉంటుంది ఈ ప్లాన్. ఇదైతే మాత్రం వీళ్ళు 4G నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రం వీళ్ళు అంటే టాటాతో అయితే పార్ట్నర్షిప్ తీసుకొని టాటాతో కలిసి మాత్రం వీళ్ళు 4G నెట్వర్క్ని అయితే ఇంప్రూవ్ చేయబోతున్నారు. మనకి తొందరలోనే మనకి ఆగస్ట్ 15లోగా మాత్రం ఖచ్చితంగా మాత్రం 4G నెట్వర్క్ని అయితే తీసుకొస్తాం వరల్డ్ వైడ్గా అంటే మనకి పాన్ ఇండియాగా అయితే మాత్రం చెప్తున్నారన్నమాట. మనకి 5G నెట్వర్క్ మాత్రం మనకి ఖచ్చితంగా 2025 మిడిల్లోకి అయితే మాత్రం 5G నెట్వర్క్ అయితే మనం బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట మాత్రం. ఇదే మంచి ఛాన్స్ బిఎస్ఎన్ఎల్కి అయితే మనకి చాలా మంది అయితే షిఫ్ట్ అవుతున్నారు బిఎస్ఎన్ఎల్కి అయితే. దాన్ని అయితే కాపాడుకోవాలి మాత్రం. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనికి బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రం పోటీ అయితే ఖచ్చితంగా మనకి ఈ ప్రైవేట్ కంపెనీస్కి అయితే మంచి గట్టి పోటీని అయితే ఇవ్వగలదు అనమాట మనకి. బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రం రీసెంట్గా ఒక 5 మంత్స్ కింద అయితే మాత్రం అసలు బిఎస్ఎన్ఎల్ అనే మాటే వినబడలేదనమాట. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఒక 1 మంత్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా అసలు బిఎస్ఎన్ఎల్ ఎక్కడో మారుమూలలో ఉండే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైతే మనకి చాలా వరకు అయితే ఇంప్రూవ్ అవ్వకుంటూ అయితే వచ్చింది. మెయిన్ వచ్చేసరికి కారణం వచ్చేసరికి రీఛార్జ్ ప్లాన్స్ ఒక్కటే మాత్రమే. రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం ద్వారానే బిఎస్ఎన్ఎల్కి అయితే చాలామంది కస్టమర్స్ అయితే పోర్ట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఖచ్చితంగా ఈ పోర్ట్ అయిన వాళ్ళని అయితే వీళ్ళు బిఎస్ఎన్ఎల్ అయితే కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి, మంచి నెట్వర్క్ అయితే అందించేయాలి, మంచి సర్వీస్ అయితే ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మంచి సర్వీస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ని వదిలి చాలామంది అయితే పోర్ట్ వేరే సిమ్స్కి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళారనమాట. ఖచ్చితంగా కాపాడుకోవాలి. గవర్నమెంటే దీనికి మంచి సపోర్ట్ ఇస్తే మాత్రం బిఎస్ఎన్ఎల్ అయితే మీకు మంచి సర్వీసెస్ని అయితే మాత్రం గవర్నమెంట్ తరపున అయితే మనకి బిఎస్ఎన్ఎల్ అయితే అందచేయగలదనమాట. ఖచ్చితంగా చూడాలి మరి వీళ్ళు ఎంతలోపు ఆగస్ట్ 15 లోపు 4G నెట్వర్క్ ఖచ్చితంగా తీసుకొస్తారో లేదో అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రాలేదు. కాకపోతే మాత్రం వీళ్ళు తీసుకొస్తామని కన్ఫర్మ్గా అయితే వీళ్ళు చెప్తున్నారన్నమాట మనకి. ఇంకా 5G నెట్వర్క్ వచ్చేసరికి మీకు 2025 కల్లా మేము 5G నెట్వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా 2025 ఎండింగ్ కల్లా అయితే మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే 5G అయితే తీసుకురావచ్చు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని కంపెనీస్ని దాటుకొని మనకి టాప్ గేర్లో అయితే మనకి ఫుల్ స్పీడ్గా అయితే మనకి ముందుకైతే వచ్చేసింది అనమాట. మనకి ప్రైవేట్ కంపెనీస్ అన్నిటిని నెట్టేసి గవర్నమెంట్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రం ఫస్ట్కి అయితే వచ్చేసింది. మీకు దాదాపు అసలు ఇది చాలా స్పీడ్గా అయితే జరగడమే జరిగింది. 1 మంత్లోనే మనకి దాదాపు 6 lakhs 7 lakhs సబ్స్క్రైబర్స్ అయితే బిఎస్ఎన్ఎల్ అయితే పోర్ట్ అవ్వడమే జరిగింది అనమాట మనకి. ఇదంతా మాత్రం రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం ద్వారానే బిఎస్ఎన్ఎల్కి అయితే ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయితే రావడమే జరిగింది. పల్లెటూరులో మాత్రం బిఎస్ఎన్ఎల్ని
పోటీ అయితే ఇప్పటిదాకా అయితే ఈ ప్రైవేట్ కంపెనీస్ అయితే ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని మనకి వీళ్ళు చాలామంది బిఎస్ఎన్ఎల్ ఏంటంటే మాత్రం పల్లెటూరులో మాత్రం మంచి సర్వీసెస్ని అయితే ఇస్తారనమాట. మనకి చాలామంది ఇప్పటికి కూడా మనకి బిఎస్ఎన్ఎల్ అయితే మనకి పల్లెటూరులో అయితే చాలామంది వాడుతూనే ఉంటారు. నేనైతే నా దగ్గర పర్సనల్గా చెప్పాలంటే మాత్రం నేనైతే 2 బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే యూస్ చేస్తున్నా. ఒకటి జియో సిమ్ అయితే ఉందన్నమాట. మనకి మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అన్ని బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఉన్నది మాత్రం ఓన్లీ జియో అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు బయటికి పోయినప్పుడు మాత్రం అన్ని ప్లేసుల్లో అయితే మాత్రం మనకి బిఎస్ఎన్ఎల్ అయితే సిగ్నల్ రాదు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో మాత్రం అంటే మనకి ఓన్లీ ఒక చోటే ఉండాలనుకుంటే మాత్రం ఆ ప్లేస్లో మీకు దగ్గర సిగ్నల్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా. మరి నాదైతే మాత్రం దాదాపు నేను ఎప్పటి నుంచో బిఎస్ఎన్ఎల్ని అయితే యూస్ చేస్తున్నా. మంచి సర్వీస్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. అంటే మనకి నెట్ పరంగా కానీ కాల్స్ పరంగా కానీ సిగ్నల్స్ కూడా మీకు బెటర్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేసుల్లో మాత్రమే. కొన్ని ప్లేసుల్లో మాత్రం అసలు సర్వీస్ నో సర్వీస్ అని కూడా పడుతుంది అనమాట. ఖచ్చితంగా అయితే పడుతుంది. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాత్రం మీ దగ్గర 5G మొబైల్ ఉందనుకోండి, మీరు బిఎస్ఎన్ఎల్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి. మీ దగ్గర 5G మొబైల్లో మాత్రం అంటే మనకి కొన్ని అంటే బ్యాండ్స్కి బిఎస్ఎన్ఎల్ అంటే మనకి 5G 4G సర్వీస్ అయితే మనకి బిఎస్ఎన్ఎల్ అయితే అందజేయలేకపోతుంది. అంటే మనకి 4G మొబైల్లో వచ్చినంత సిగ్నల్ అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ నుంచి 5G మొబైల్ అయితే మాత్రం అంత సిగ్నల్స్ అయితే మాత్రం మీకు బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే రావు అనమాట. ఖచ్చితంగా 4G మొబైల్ ఉంటే మాత్రం మీరు బిఎస్ఎన్ఎల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే 4G మొబైల్లో మీకు ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదు మీకు బిఎస్ఎన్ఎల్ తరపు నుంచి అయితే మాత్రం. అదే మనకి బిఎస్ఎన్ఎల్ సిమ్ 5G మొబైల్ వేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నో సర్వీస్ అయితే పడుతుంది అనమాట. ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి ఇది మీ దగ్గర 5G మొబైల్ అంటే మాత్రం. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏంటంటే కొన్ని బ్యాండ్స్ అయితే మాత్రం అంటే 4Gకి సంబంధించిన అన్ని బ్యాండ్స్ అయితే మాత్రం 5G మొబైల్ అయితే ఉండవు కాబట్టి మనకి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. మనకి బిఎస్ఎన్ఎల్ బ్యాండ్స్ అయితే మాత్రం 4G నెట్వర్క్లో మాత్రం అంటే 4G మొబైల్లో మాత్రం ఖచ్చితంగా మీకు సిగ్నల్ అయితే ప్రాపర్గా అయితే వస్తుంది. 5G మొబైల్లో మాత్రం సిగ్నల్ ప్రాపర్గా అయితే మాత్రం బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే రావట్లేదు అనమాట. ఇది మేజర్ నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మాత్రం నాది 4G మొబైల్లో వేసి చూస్తే మాత్రం ఇంటర్నెట్ కూడా అయితే పనిచేస్తుంది. అదే 5G మొబైల్లో బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసి చూస్తే మాత్రం నో సర్వీస్ అని అయితే పడుతుంది. ఇది చూసుకోండి ఒకసారి. మీ మొబైల్లో సిగ్నల్ వస్తే మాత్రమే మీరు 5G మొబైల్లో సిగ్నల్ వస్తే మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.